'మహాసేన' అనే సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక అడవిలో 2 తెగలుంటాయి. ఆ 2 తెగలకి ఓ తెగ అంటే ఓ తెగకి పడదు. ఇంక వీళ్ళిద్దరి మధ్య కామన్‌గా ఒక విగ్రహం ఉంటది. ఇంక వీళ్ళ గొడవలు ఎంతవరకు వెళ్ళి ఫైనల్‌గా ఏం జరిగిందనేది సినిమా. ఈ లైన్ అయితే పర్వాలేదనిపించేలా బానే ఉంది. అలాగే సినిమా స్టార్టింగ్‌లో వచ్చే 2 సీన్స్ కూడా చూడడానికి బానే అనిపించాయి. కానీ తర్వాత సినిమాలో ఆ పాయింట్‌ని ముందుకు తీసుకెళ్ళేలాగా ఇంట్రెస్టింగ్‌గా ఒక్క సీన్ కూడా లేదు. అలాగే సినిమాలో ఏ క్యారెక్టరైజేషన్‌ని కూడా సరిగ్గా రాసుకున్నట్టు ఉండదు. వీళ్ళనుకున్న సినిమా తీయడానికి కొన్ని క్యారెక్టర్లు కావాలా అందుకని పెట్టేసినట్టు ఉంటది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఏదో పవర్‌ఫుల్ అన్నట్టు ఇంట్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఓ సీన్‌లో ఎవడో రేప్ చేయడానికి లాక్కెళ్తాడు. అప్పుడేమో చాలా నార్మల్ అమ్మాయిలాగా భయపడతా ఉంటది. అసలు అంతకు ముందు సీన్‌లోనే పవర్‌ఫుల్‌గా చూపించి, ఆ తర్వాత సీన్‌లో ఇలా భయపడుతున్నట్టు చూపిస్తుంటే చూస్తున్న నాకే ఇదేంటి ఇలా ఉందనిపించింది. కానీ రాసుకుంటున్నప్పుడు వాళ్ళకెందుకు అలా అనిపించలేదు అనిపించింది. ఇంక హీరో కూడా అప్పుడప్పుడు ఏదో అవసరమైనప్పుడు కనిపిస్తా ఉంటాడు కానీ, ముందుండి సినిమాని ముందుకు తీసుకెళ్తున్నట్టు ఎక్కడ అనిపించదు. ఇంక ఈ క్యారెక్టర్‌లు అలా ఉన్నాయంటే మిగిలిన క్యారెక్టర్ల గురించి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంక సినిమాలో ప్లాట్ ఇదని చెప్పి ఫస్ట్ 2 సీన్స్‌లో చెప్పేసారు. ఆ తర్వాత ఆ ప్లాట్‌ని ముందుకు తీసుకెళ్ళేలా ఒక సీన్ కూడా రాదు. దానికి తోడు సినిమా ఎటెటో ఎళ్తా ఉంటది. కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఏదో ట్రిప్ అని చెప్పి అడవుల్లోకొస్తారు. వాళ్ళ వల్ల సినిమాకి ఏం ఉపయోగం ఉండదు. తర్వాతేమో ఊర్లో జాతర అని చెప్తారు. జాతరలో వాళ్ళకి వీళ్ళకి ఫైట్‌లు జరగడమో, లేకపోతే ఆ విగ్రహం గురించి ఏదైనా ఇష్యూ జరగడమో ఇలాంటివి జరుగుతాయేమో అనుకుంటాం. కానీ అది కూడా సరిగ్గా ముందుకెళ్ళదు. ఈ లోపల ఓ ఏనుగుని చూపించి ఆ ఏనుగుకి మదం ఎక్కిందని చెప్తారు. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాయాలనుకుంటారు. ఆ మదం ఎక్కిన ఏనుగు రచ్చరచ్చ చేస్తదేమో అనుకుంటాం. కానీ అది జరగదు. ఆ ఏనుగు ఎటో వెళ్ళిపోయి క్లైమాక్స్ దాకా కనిపించదు. ఇంక సినిమా అంతా కూడా ఇలాగే అవసరం లేని సీన్స్‌తో, అనవసరం అనిపించే సీన్స్‌తో ముందుకెళ్తా ఉంటది. సినిమాలో లాస్ట్ అరగంటలో క్లైమాక్స్ ఫైట్ ప్లాన్ చేశారు. ఇంకా అక్కడికి సడెన్‌గా ఒక విలన్ వస్తాడు. అది చూసినప్పుడైతే వీడెక్కడి నుంచి వచ్చాడు అనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఫైనల్‌గా ఈ సినిమాలో ఆ బ్యాక్ డ్రాప్ స్టార్టింగ్‌లో చెప్పే పాయింట్ బానే ఉంది గానీ, తర్వాతైతే సినిమా ముందుకెళ్తున్నట్టు అస్సలు ఉండదు. సినిమా అంతా కూడా అనవసరమైన సీన్స్‌తో నింపేసినట్టు ఉంటది. అందుకే ఈ సినిమా అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1.5 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.